ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనే. ఏమైనా తిన్నారా? దోశ తీసుకురానా? వద్దు, ఆకలేదు. ఏమైందండి? ముఖమేమిటి అలా వాడిపోయింది? లేదు, అదే లేదు. పిల్లలు తిన్నారా? వాళ్ళు తిన్నారండి. నువ్వు తిన్నావా? నేను తిన్నాను. కళ్యాణ్ ఏడి? రూమ్లో చదువుకుంటున్నాడండి. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అంట్లున్నాయి, అవన్నీ తోం పడుకుంటాను. సరే. కళ్యాణ్, బాబు కళ్యాణ్, నేన్రా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నాన్నా. నీకు ఈ ప్రేమ గీమ వద్దురా. ఇవాళ అమ్మాయి నాన్న నాతో మాట్లాడాడు. వాళ్ళ అంతస్తు వేరు, మన అంతస్తు వేరు. చిన్నప్పటి నుంచి నువ్వు మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అలాగే మేము కూడా, నేనైనా అమ్మాయినా నిన్ను గాని చెల్లెళ్ళు గాని ఏనాడు కొట్టింది లేదు. అలాంటప్పుడు ఎవడో ఒకడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుగుతారని నాతో అన్నప్పుడు నేను తట్టుకోలేకపోయానురా, తట్టుకోలేకపోయాను. మా అబ్బాయి మిగతా వాళ్ళలా కాదని అందరితోనూ చాలా గర్వంగా చెప్పుకునేవాడిని. నేను అతనితో రేపు నిన్ను అతని ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి నీ చేత వాళ్ళ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడనని చెప్పిస్తానని ప్రమాణం చేసి వచ్చానయ్యా. నువ్వు చదువుకున్న వాడివి, అర్థం చేసుకుంటావనుకుంటాను. ఏంటి? నమస్కారం అయ్యా. అయ్యగారిని కలవాలి. అయ్యగారు వచ్చే టైమే, అలా ఓ పక్క నుంచోండి. అలాగే, రారా. రే కళ్యాణ్, చేతులు కట్టుకోరా. నమస్కారం అయ్యా. ఏంటి, అందరూ భోజనానికి వెళ్ళారా? అవునయ్యా. వాళ్ళు ఎందుకయ్యా ఇక్కడికి రమ్మన్నారు? చెప్తే అక్కడే వేసేసేవానిగా. రేయ్ ఆగు, కన్న కూతురు వ్యవహారం రా. ఒకసారి చెప్పి చూద్దాం, తినకపోతే అప్పుడు చూడొచ్చు. ఏంటో చెప్పు. ఇచ్చాడా? రేయ్ మరేం పిగుతున్నారా? ఏ నేను పక్క లేకపోతే పనులు జరగవా? రేయ్ మిమ్మల్ని అందరినీ నరికి పారేస్తాను. ఫోన్ వాడికి. రేయ్ ఏంట్రా, ఎక్కడున్నావు? అక్కడే ఉండు, 5 నిమిషాల్లో వస్తున్నాను, ఉండు. అయ్యా సార్, సార్ ఏంటి? అయ్యగారిని కలవాలని. అయ్యగారు కోపంగా ఉన్నారు, ఆ కంపెనీకి రండి. ఈ కొద్దు నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం. లేదురా, ఆయన్ని కలిసిన తర్వాత వెళదాం. నాన్న ఆయన కావాలని వెళ్ళిపోయింది నాన్న. అర్థమవుతోందిరా, డబ్బును వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది.
సార్ వచ్చేసారా? అయ్యగారిని కలవాలి. మీ అబ్బాయిని మాత్రం పంపించు. ఒంటరిగా వీడెందుకు? నేను చెప్పేది కూడా వినవయ్యా, పంపించు. కళ్యాణ్, నేను చెప్పినట్టుగా ఆయనతో మాట్లాడు బాబు. చూడు, అమ్మని, నన్ను, చెల్లెల్ని కాస్త దృష్టిలో ఉంచుకొని మాట్లాడరా. వెళ్ళు. సెంటిమెంట్గా మా నాన్నని బెదిరించావా? ఆడపిల్ల తండ్రిగా మీరు చేసింది న్యాయమే. కానీ ఒక లవర్గా మీకు వివరించాల్సిన బాధ్యత నాకుంది. 3rd ఇయర్ మెడికల్ చదువుతున్నాను. ఇంకో 2 ఏళ్లు పూర్తయితే పెద్ద డాక్టర్ అవుతాను. బాగా సంపాదిస్తాను. మీ అమ్మాయిని మీకంటే బాగా చూసుకుంటాను. రా బాబు. సార్తో నేను చెప్పినట్టుగానే మాట్లాడావుగా? మాట్లాడండి నాన్న. సరే రా. ఏంటి ఇంకా బయలుదేరలేదు? అది సార్తో మాట చెప్పి వెళ్తాను. నువ్వు చెప్పేవి కూడా మీ అబ్బాయి చెప్పేస్తాడులే. వెళ్ళాలా? అది ఒకే ఒక చెప్తున్నానుగా, వెళ్ళవయ్యా. చారు, మన లవ్ మ్యాటర్ మీ నాన్నకు తెలిసిపోయింది. ఏమంటున్నావు? నువ్వు భయపడాల్సిన పనేం లేదు. మీ నాన్న చాలా సాఫ్ట్గా మాట్లాడారు. మన లవ్ గురించి చెప్పాను, మీ నాన్న ఓకే అనేశారు. లేదు లేదు, మా నాన్న గురించి నీకు తెలీదు. ఎక్కడో తప్పు జరిగింది. పద వెళ్దాం. కూర్చో, ఎందుకు భయపడుతున్నావు? లేదు, వెళ్దాం, పద, వెళ్ళిపోదాం. హీరో మరి వదిలేడు నాన్న. ఇటుకు పదండ్రా. చారు, నేను థియేటర్ కొన్నాను తెలుసా నీకు? థియేటర్ పేరేమిటో తెలుసా? చారుమతి టాకీస్. ఎలా ఉంది? నేను చేయొద్దని చెప్పండి నాన్న. ప్లీజ్ నాన్న, అతను ఎప్పటికీ కలవను, మాట్లాడను, లవ్ చేయను. మీరు చెప్పినట్టే వింటాను నాన్న. అతను వదిలేయండి ప్లీజ్. వద్దు చారు, వద్దు, మాట ఇవ్వకు. నా మాట విను. వద్దు చారు, మాట ఇవ్వు చారు. చారు, చారు, వద్దు, వెళ్ళొద్దు చారు.